నమస్తే. ఏపీలో జరుగుతున్నటువంటి దమనకాండ అదేవిధంగా క్షీణించినటువంటి శాంతి భద్రతలకు సంబంధించి ఈరోజు బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా పార్లమెంట్ వేదికగా చంద్రబాబు సర్కారును ఇరుకునబెట్టే విధంగా వైసీపీ అడుగులు వేస్తుంది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు సంబంధించి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆ పార్టీ ఎంపీలకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మారణకాండకు పార్లమెంట్ వేదికగా చర్చ జరిగేలా వ్యూహాలు రచించారు. అందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్కి సంబంధించి లోక్సభలో వైసీపీ ఎంపీ గురుమూర్తి ఏపీకి సంబంధించిన లా అండ్ ఆర్డర్ క్షీణించిందని చెప్పి వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఈ వాయిదా తీర్మానంతో ఒక్కసారిగా టీడీపీ ఎంపీలు డిఫెన్స్లో పడినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి లాకప్ డెత్లు కావచ్చు, అదేవిధంగా పోలీసుల వేధింపులపై చర్చకు వైసీపీ ఎంపీలు లోక్సభలో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. శాంతి భద్రత చర్చపై కూడా వైసీపీ వాయిదా తీర్మానం ఈరోజు లోక్సభలో ప్రవేశపెట్టింది. దాంతోపాటు అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనకు సంబంధించి చర్చకు అనుమతి ఇవ్వాలని కూడా వైసీపీ ఎంపీ గురుమూర్తి లోక్సభ వేదికగా మాట్లాడారు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఆల్ పార్టీ మీటింగ్కు వైసీపీ తరఫున వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి, అదేవిధంగా వైసీపీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి వీరిద్దరు కూడా ఆల్ పార్టీ మీటింగ్కు హాజరయ్యారు. ఈ ఆల్ పార్టీ మీటింగ్లో చాలా స్పష్టంగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు. ఏపీలో జరుగుతున్నటువంటి పరిస్థితులపై ఖచ్చితంగా చర్చకు పట్టుబడతాము, చర్చకు అవకాశం ఇవ్వాలని కూడా వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్లో కోరడం జరిగింది. ప్రధానంగా చంద్రబాబు సర్కార్ గత కొంతకాలంగా సర్కార్లో జరుగుతున్నటువంటి కొంతకాలంగా పోలీసుల ముందు పెట్టి జరుగుతున్నటువంటి ఏవైతే దాడులు, దౌర్జన్యాలు ఉన్నాయో వాటన్నిటిపై కూడా చర్చించాలని కూడా వైసీపీ ఎంపీలు లోక్సభలో అటు రాజ్యసభలో పట్టుబడుతున్నారు. ఈరోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి ఆగస్టు 3 వరకు కూడా పార్లమెంట్ సెషన్స్ జరగబోతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఏపీలో జరుగుతున్నటువంటి మారణకాండపై జాతీయ స్థాయిలో అదేవిధంగా జాతీయ నేతలకు దృష్టి అంటే వాళ్ళకు తెలిసి వచ్చే విధంగా చేయాలన్నది కూడా వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది. అయితే వైసీపీ ఎంపీ గురుమూర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానంపై స్పీకర్ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకుండా ప్రతిరోజు ఏపీకి సంబంధించి లా అండ్ ఆర్డర్కి సంబంధించి వాయిదా తీర్మానం ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా జాతీయ నేతల దృష్టికి ఏపీలో జరుగుతున్నటువంటి శాంతి భద్రత ఇష్యూ కావచ్చు, అదేవిధంగా కంట్రోల్ తప్పినటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూని కావచ్చు, జాతీయ నేతల దృష్టికి అదేవిధంగా ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర పెద్దల దృష్టికి వెళ్ళాలన్నదే వైఎస్ జగన్ వ్యూహంగా కనిపిస్తుంది. అందులో భాగంగా ఏవైతే ఉన్నాయో కస్టోడియల్ సాయికృష్ణ మృతికి సంబంధించితో పాటు అదేవిధంగా క్రాంతి కుమార్ సూసైడ్ అటెంప్ట్ అదేవిధంగా నెల్లూరులో ఏడుకొండలు లాకప్ డెత్, అదేవిధంగా దరియా హుసేన్ ఇటీవల గుంటూరులో సూసైడ్ చేసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగి లైబ్రరీన్ ముస్లిం ఎవరైతే ఉన్నారో ఆయన సంబంధించినటువంటి సూసైడ్ కావచ్చు, అదేవిధంగా యాల గంగమ్మ రాయలసీమకు చెందినటువంటి వీళ్ళంతా కూడా పోలీసుల వేధింపుల వల్ల అదేవిధంగా చంద్రబాబు సర్కారు చేస్తున్నటువంటి దమనకాండంతో వీరంతా కూడా చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారనేది కూడా వైసీపీ చెప్తున్నటువంటి మాట. సో అదే అంశాన్ని ఇప్పుడు ఈరోజు పార్లమెంట్ సాక్షిగా లోక్సభలో వైసీపీ ఎంపీ గురుమూర్తి లోక్సభ దృష్టికి తీసుకెళ్లారు. సో ఈ నెల 20 ఇవాళ నుంచి వచ్చే నెల 3 వరకు అంటే దాదాపు 13 రోజుల పాటు పార్లమెంట్ సెషన్స్ జరగబోతున్నాయి. కాబట్టి ఏ క్షణం ఎప్పుడైనా సరే లఘు చర్చకు అంటే స్వల్పకాలిక చర్చకైనా లోక్సభలో అయినా సరే రాజ్యసభలో అయినా ఏపీ లా అండ్ ఆర్డర్ సంబంధించి చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆ చర్చలో ఇటు వైసీపీ ఎంపీలతో పాటు అటు టీడీపీ ఎంపీలు కూడా పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అనివార్య పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీకి కూటమికి కల్పించిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఒకవేళ చర్చకు కనుక వస్తే సాక్ష్యాధారాలతో ఇటీవల జరిగినటువంటి సాయికృష్ణ కస్టోడియన్ లాకప్ డెత్ దగ్గర నుంచి రీసెంట్గా జరిగినటువంటి గుంటూరులో జరిగినటువంటి మహిళా వివస్త్ర చేసినటువంటి ఘటన వరకు అన్నింటినీ కూడా పార్లమెంట్ వేదికగా ప్రస్తావించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ అయింది. అందులో భాగంగానే ఇటీవల జరిగినటువంటి తాడేపల్లిలో జరిగినటువంటి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకు హితబోధ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో
ఏపీలో జరుగుతున్నటువంటి ఏదైతే మారణకాండ ఉందో, ఈ దమనకాండ ఉందో, పోలీసుల వేధింపులు ఉందో, వీటన్నిటి కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. హోంశాఖ ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకునే విధంగా వైసీపీ ఎంపీలు ఒత్తిడి చేయాలన్నది కూడా జగన్ వ్యూహంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు ఏపీలో క్షీణించినటువంటి లా అండ్ ఆర్డర్పై కూడా వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సో ఈ 13 రోజుల్లో ఎప్పుడైనా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో టీడీపీ కూటమి నేతలు ప్రస్తుతం ఇరుకున పడేలా వైసీపీ వ్యూహాలు పన్నింది అని చెప్పుకోవచ్చు.